బీఆర్ఎస్ పార్టీ అత్యంత మెజార్టీతో ఇక్కడ గెలవడం జరుగుతుంది. ఎందుకని అంత ధీమా? ఎంత ధీమా ఏంటంటే 9 ఏళ్ల పాలన బీఆర్ఎస్ పార్టీ ఎలా చేసిందో, ఎన్ని డెవలప్మెంట్ చేసిందో 3 సార్లు విక్టరీగా మాగంటి గోపీనాథ్ గారిని ఇక్కడ గెలిపించుకోవడం జరిగింది. అయితే ఏమైంది, కొంచెం ఆరోగ్యం పరిస్థితిలో ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయినా గానీ వాళ్ళ భార్యకి ఇక్కడ అత్యంత మెజార్టీతో ఉన్నది. ఇక్కడ ఇప్పుడు ఒక మాట చెప్తా, ఇక్కడ బీజేపీ గుర్తింపు లేదు. ఇప్పుడు టక్ ఆఫర్ అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నాయకుడు ఎవరైతే నవీన్ అన్న, నేను అన్న ఎందుకంటుంటే మేము గౌరవిస్తాం. ఎందుకంటే చిన్న ఆయన ఉండని, పెద్ద ఆయన ఉండని, మేము ఎవరైనా ఉండని ఆపోజిట్ గౌరవిస్తే ఆడు కూడా మనకు రిటర్న్ గౌరవం ఇవ్వాలి. ఆయన ఇయ్యడు, ఎందుకంటే ఆయన వేరే రకం కాబట్టి ఆయనని మనం అనే పరిస్థితి కాదు. అయితే నేనేం చెప్తున్నా, ఇక్కడ కంపల్సరీ బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం. ఇక్కడ నుండి మేము భారీ ఎత్తుగా సీఎం కేసీఆర్ దగ్గరకు, మాకు సీఎం అంటున్నా నేను, సీఎం దగ్గరకు మేము భారీ ఎత్తుగా పోవడం జరుగుతుంది. మా సీఎం కేసీఆర్, నో రేవంత్ రెడ్డి. అది ఓడగొట్టారంటే వీళ్ళు ఇచ్చిన హామీలు కూడా 6 హామీలలో ఒక ఫ్రీ బస్ అని పెట్టి అది ఫైటింగ్ బస్ అయిపోయింది. భర్తలేమో సీట్లు లేకుండా ఊక్కుంటా బస్సులో తిరగాలి, వీళ్ళకేమో రాణి లెక్క రాజా లెక్క కూర్చోబెట్టాలి. ఎక్కడ చూసినా బస్సులో ఏం చేస్తారు అంటే లేడీస్ కి ఫ్రీ బస్ పెట్టేసి భర్తల మీద డబల్ ఛార్జీలు పెట్టి 600 రూపాయలు ఉన్న బస్ పాసు 1000 రూపాయలు అయింది. 25% పెంచిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమంటారు ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము 6 గ్యారెంటీలు ఇచ్చిన ధైర్యంతో వాళ్ళు ఇప్పుడు బాకీ కార్డ్ అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు బాకీ కార్డ్ అని మేము ఎందుకు ఇస్తున్నాం అంటే 2500 ఇంటూ 23 నెలలు వేసుకుంటే 57,500 రూపాయలు ఒక్కొక్క గడపకు, ఒక్కొక్క డోర్కి ఆడబిడ్డలకు రావాలి. ఆయన ఇస్తాడా? ఈ రోజుకి 4,35,000 పెళ్లిళ్ళు అయినాయి. 1,16,000 ఇచ్చిన ఘనత కేసీఆర్ ఘనత. ఈయన తులం బంగారం ఇస్తా అన్నాడు, తులం బంగారం కాదు, దానికి తుప్పు కూడా ఇయ్యలే ఇప్పటి వరకు. ఇంకోటి, విద్యార్థులను మోసం చేసి స్కూటీలు ఇస్తా అన్న ప్రియాంక గాంధీ ఇప్పుడు రావట్లేదు ఎందుకు ప్రచారంకి? అంటే భయం కదా, నువ్వు ఇచ్చిన హామీలే చక్కగా లేవు, నేనెందుకు రావాలని అని అంటున్నారు. ఎక్కడ జరగలేదండి. ఇక్కడ జరిగితే ఎవరైనా అభివృద్ధికి తెలుసుకుంటారు కదా. ఇక్కడ జరిగితే ఏదైనా అభివృద్ధి, ఇప్పుడు మాకు ఒకటే 2 పాయింట్లు ఉన్నాయి. ఏంది? వాటర్ ప్రాబ్లం ఒకటి, డ్రైనేజ్ ప్రాబ్లం. వాటర్ ప్రాబ్లం తీసేసండి, అది ఎట్లయినా అవుతుంది. ఇప్పుడు డ్రైనేజ్ ఉంది, రోడ్లు ఉన్నాయి. మేము ఏంటంటే సారు చనిపోవడం వల్ల అది కొంచెం డిలే అయ్యింది. ఆయన బతుకుంటే ఇప్పుడు వరకు రోడ్లు అవుతుండే. మేము డెవలప్మెంట్ చేసిన దానికి శిలాఫలకాలు వేసుకొని మేమే డెవలప్మెంట్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలకు తెలుసు, జూబ్లీహిల్స్ నియోజక ప్రజలకు తెలుసు. మేము ఈ మధ్యనే 150 కోట్లు శాంక్షన్ చేసినాం, రేపు ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత పనులు ప్రారంభమవుతున్నాయని వాళ్ళు అంటా ఉన్నారు. అంటే అది ఓన్లీ 150 కోట్లు ఓన్లీ ఎలక్షన్ ఫండ్ లెక్కన పెట్టిరు కానీ ఎక్కడైనా ఒక డెవలప్మెంట్ ఉందా? ఎలక్షన్ కోడ్ ఉంటే ఏంది? మీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారే కదా ముఖ్యమంత్రిగా ఉన్నది. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయననే ఉన్నాడు, అక్కడ ఉన్న హోంశాఖ మంత్రి కూడా ఆయననే ఉన్నాడు. ఇప్పుడు ఏదైతే మైనార్టీ నాయకుడిని ఎమ్మెల్సీగా పెట్టి ఆయన ఒక డమ్మీగా పెట్టి ఆయనతో ఆట ఆడుడు కాదు. ఆయన దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంత డీటెయిల్స్ ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ గా తీస్తే తెలుస్తుంది. ఇక్కడ 1,50,000 ఓట్లు మైనార్టీ వాళ్ళవి ఉన్నాయి. ఆ 1,50,000 మైనార్టీ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని నిన్న షేక్పేటలోనే తెలిసిపోయింది. బీఆర్ఎస్ పార్టీలో మేము ఇంకోటి ఏంటంటే షేక్పేటలో మీరు చూసుంటారు, రాత్రి సభ రోడ్ షో చూసుంటారు. దగ్గర మైనార్టీ వాళ్ళు కూడా మేము ఎందుకు వేసినామా కాంగ్రెస్ కి, మేము ఎందుకు మునిగిపోయినామా అని అన్న బాధపడుతున్నారు. ఇప్పుడు ఒక మాట, 2014లో ఇండిపెండెంట్ గా ఇచ్చినప్పుడు 20,000 వచ్చింది. దాని తర్వాత ఎంఐఎం తోడు జాయిన్ అయినాక 40,000 వచ్చింది. 2025లో ఆయనకు మెజార్టీ వస్తుందా రాదా అని దేవుడికి తెలవాలి, ఈ తెలంగాణ ప్రజలకు తెలవాలి. అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారంటే గెలుపు ఆ రోజు నామినేషన్ ర్యాలీ అప్పుడే మీకు అర్థమైపోయి ఉంటది, ఇప్పుడు చేసే పోరాటం అంతా కూడా మెజారిటీ కోసం అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ఏ విధంగా చూసుకోవచ్చు? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ర్యాలీ తీసినా ప్రజలు తండోపతండాలు వస్తున్నారు, బీజేపీ కాంగ్రెస్ ఏది చేసినా కూడా తండోపతండాలు. ఒక మాట చెప్తా, అభిమానంగా వచ్చేది వేరు, పైసలు ఇచ్చి వచ్చేది వేరు. అభిమానంగా వచ్చింది నిన్న షేక్పేటలో అభిమానంగానే వచ్చారు. ఈడ పైసలు ఇచ్చుకుంటా పిలుచుకున్నారు కానీ ఒక్కళ్ళ మెడలో కాంగ్రెస్ జెండా, కాంగ్రెస్ కండవా కనపడ్డదా నిన్న మీటింగ్ లా? ఎక్కడ చూసినా ఒక ముఖ్యమంత్రి మెడలో, నవీన్ అన్న మెడలో తప్ప
వెనకాల ఉన్న ఎమ్మెల్యేల మెడలో కూడా కండవలు లేవు. ఆళ్ళకే గొడవలు జరుగుతున్నాయి. కొండా సురేఖ కూతురు, ఒక మంత్రి గారి కూతురు డైరెక్ట్ రేవంత్ రెడ్డిని తిట్టడం జరిగింది. ఎందుకు తిట్టినావు? ఒకటి ఇప్పుడు కళ్ళు పట్టుకొని మంత్రులే వెళ్ళి ఒక ఆఫీసర్లను బెదిరిస్తారు అంటే మేము ఇన్నేండ్లగా 10 ఏండ్లగా మేము ఇట్లా 9 ఏండ్లగా 10 ఏండ్లగా మేము ఎక్కడ చూడలే. ఇదేంది ఇంత దారుణమా? ఒక్క డెవలప్మెంట్ లేదు, విద్యార్థులకు స్కూటీలు లేవు, స్కాలర్షిప్లు లేవు, మెడికల్ కాలేజీలు లేవు, ఏం లేవు. 10 ఏండ్లలో మెడికల్ కాలేజ్ 33 మెడికల్ కాలేజీలు కట్టిన ఘనత కేసీఆర్ది. ఇక్కడ ఉన్న ఆరోగ్యశ్రీలో చూసుకోండి, డీజిల్ పోయానికి కూడా పైసలు లేకుండా అయిపోయింది. అంత దారుణమా? ఏ హాస్పిటల్కి పోయినా 2023 టాబ్లెట్లు మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అవే టాబ్లెట్లు ఇంకా పంచుతారు. అంటే ఈడ ఉన్న తెలంగాణ ప్రజలు చనిపోవాలా లేకపోతే మీకు తొత్తులు లెక్క ఉండాలా? నేను సూటిగా అడుగుతున్నా. అలా మీరు అంటున్నారు వాళ్ళ ఐక్యత లేదని. మీరు కుటుంబంలోనే లొల్లులు ఉన్నాయి, కొడుకు ఒక సైడ్ కూతురు ఒక సైడ్, ఇంటిని చక్కదిద్దుకొని బయటికి రా అని చెప్పేసి వాళ్ళు. ఒక మాట చెప్తా, నేను రీసెంట్ గా మన గోపీనాథ్ అన్నోళ్ళ తమ్ముడు అన్న మాట్లాడాను. నా మరదలు కంపల్సరీ గెలుస్తుంది, నా మీద కూడా రూమర్స్ రావడం జరుగుతుంది, నేను కాంగ్రెస్ లో పోతున్నాను. ఆయన ఒకటే చెప్పిండు, నేను మా తమ్ముడు ఎట్లయితే గోపీనాథ్ టీడీపీ నుండి టిఆర్ఎస్ లోకి వచ్చిండో అప్పటి నుండి నేను గోపీనాథ్ ఏదైతే డెవలప్మెంట్, నా మరదలు ఏదైతే డెవలప్మెంట్ చేస్తుందో ఆమెకి నేను గుండె ధైర్యంగా వెనకాల ఉంటాను అని చెప్తుండు. మీకు ఇంకా ఏం కావాలి? అంత లైవ్ లో ఆయన చెప్తుంటే కూడా అంత భయం ఎందుకు అని అంటున్నాను. ఏంటంటే ఇప్పుడు టఫ్ పోటీ మీరు అన్నట్టు ఖచ్చితంగా కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఉంది. ప్రజలు ఎవరిని పట్టబట్టబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గంలో ఇంటింటికి ఏ ఇంటికి పోయినా నేను దగ్గర మేడం నుండి 15 నుండి 20 రోజులు మేడం తోటి ప్రచారం చేస్తున్నా, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నా. క్యాంపెయినింగ్ లో పోతుంటే అమ్మగారు ఆ గేట్ కాడికి పోతుంటే ఇంట్లోకి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి, అమ్మ నేను మీకే ఓటేస్తామని వాళ్ళే మళ్ళీ సెండ్ ఆఫ్ ఇచ్చి గల్లీ టర్నింగ్ వరకు వాళ్ళు రావడం జరుగుతుంది. అంటే అభివృద్ధి అంత జరిగినట్టు. అది కానీ మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు సునీతమ్మ ఎప్పుడు బయటికి రాలేదు, ప్రజల్లో తెలియదు అనేది ఒకటి ఉంది. ఒక మాట, ఇప్పుడు నేను ఇక్కడ తిరుగుతున్నా, నా భార్య నా ఇంట్లో ఉంది. ఇప్పుడు నేను ఈడ ఏం చేస్తున్నానో నా భార్యకి తెలుస్తుందా? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, నేను వెళ్ళి సాయంత్రం పోయి నా భార్యకి ఎక్స్ప్లెనేషన్ చేస్తేనే కదా. అట్లనే మా సార్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేసిండు, అమ్మా మనం అంతా డెవలప్మెంట్ చేసినాము, ఇక్కడ ఏం లేదు, మనకు డ్రైనేజ్ ప్రాబ్లం, రోడ్ ప్రాబ్లం ఉంది. అది కూడా ఆమె మేడము ఈ నెక్స్ట్ 11వ తారీఖే కదా, 11వ తారీఖు ఓటింగ్ కదా, 14వ తారీఖు రిజల్ట్ కదా, 14వ తారీఖు చూడండి, ఆమె నోరిప్పి మాట్లాడుతుంది, ఎదుర్కొంటది ఇంకా. అనగానే వాస్తవానికి బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ ఆరోపణలు ఏంటంటే ఇంట్లో మంచి చనిపోయిన బాధలు ఉంటే ఆమెకు టికెట్ ఎందుకు ఇచ్చారు, ఈ రోజు బీఆర్ఎస్ చేసినటువంటి అక్రమాలు ఇప్పుడు ఏదైతే మాగంటి గోపీనాథ్ చేసినటువంటి దాన్ని కప్పిపుచ్చడానికి బయట వాళ్ళు వస్తే బయటపడతారని చెప్పేసి టికెట్స్ కోటైపోతున్నారని చెప్పేసి వాళ్ళు. ఒక మాట, సానుభూతి అని వీళ్ళు కొడుతూనే ఉన్నారు. ఒకటి చెప్తా, భర్తలే ఇంటికి ఎవరు పెద్ద దిక్కు? భర్తనే కదా. భర్తకి అంతా సిటీలో ఉన్న సబ్జెక్ట్ మొత్తం తెలుసు. నైట్ ఎట్లయినా భర్త దగ్గర భార్య కూర్చొని మాట్లాడుకుంటారు కదా, ఏం డెవలప్మెంట్ చేసినావు, ఏం చేయలేవు అని అడుగుతారు కదా. అడగంది ఉంటదా? ఇప్పుడు భార్య సబ్జెక్టులు అన్ని క్లియర్ గా ఏదైతే ఉన్నా కానీ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాడు. ఎంత అభివృద్ధి అయింది, ఏం అభివృద్ధి అయింది, ఎంత అమౌంట్ అయింది, ఎంత గవర్నమెంట్ నుండి తెచ్చినావు, ఎంత మందికి జనాలకు పంచినావు అని ఆయన దగ్గర ఉంటది అప్డేట్. నువ్వు ఏది అప్డేట్ చేయకుండా ఏది చెప్పకుండా ఉంటే ఎవరికి ఏం తెలుస్తుంది? అంటే మేడంకి అన్ని అప్డేట్లు ఉన్నాయి, మేడం కొంచెం వేచి చూస్తుంది, కంపల్సరీ బయటకు వచ్చి మాట్లాడుతుంది.